సిఆర్డీఏ ఇంజనీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లైనర్లతో నిరంతరాయంగా కొనసాగుతున్న పనులు. నారాయణ మంత్రి వైసీపీ సీనియర్ నాయకులు సోషల్ మీడియాలో అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. నీరుకుంట సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం కలిగింది. బ్రిడ్జి కింద కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగించకపోతుంటే వరద నీరు నిలిచింది. అంతే తప్ప కొండవీటి వాగు వల్ల అమరావతికి ఎలాంటి ముప్పు సంభవించలేదు. వాగు ప్రవాహానికి ఆటంకంగా ఉన్న మట్టి తొలగింపుతో పాటు బైపాస్ రోడ్డుపై గండ్లు కొట్టి నిల్వ ఉన్న నీటిని తొలగిస్తున్నాం. అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతో కాలువలు, రిజర్వాయర్లు డిజైన్ చేయించాం. 3 ఏళ్లలో ఖచ్చితంగా అమరావతిని పూర్తి చేస్తామన్నారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తారు. అవన్నీ మానుకోవాలి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టుండాల్సింది. వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు. ఏదైతే ఆ కిందకంటే బ్రిడ్జి నుంచి కిందకి ఎన్ని మీటర్లు? 8 మీటర్లు, దాదాపు 25 అడుగులు ఉంటుంది. అది బ్రిడ్జి కింద వాటర్ ఫ్లో అయ్యేది. ఇప్పుడు జీరో. ఎందుకంటే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అటు ఇటు వేశారు. మట్టిలోడి అటు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ వచ్చిన వాటర్ అంతా ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. యాక్చువల్గా అదే ఆ మట్టి కానీ తీసేస్తే అయితే ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద. అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు వాళ్ళు. డైవర్షన్ చేస్తే నీళ్ళు పోతాయి. అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది. అంతేకాదు ఐకానిక్ భవన్లు ఉన్నాయి 5టికి యాక్చువల్గా గుంటలు తవ్వుకున్నారు. కొంత కాంక్రీట్ వేసి ఉన్నారు. ఇంతలోకి వర్షం వచ్చింది. దాంట్లో నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాకుండా ఎట్టుంటాయండి? ఇప్పుడు నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? గుంటలు తవ్వితే వర్షం వస్తే నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? అదేవిధంగా కొండవీటి వాగు ఫ్లో ఉంది. 25 అడుగులు యాక్చువల్గా, 8 మీటర్లు యాక్చువల్గా. 25 అడుగులు లోతు అయితే వాళ్ళు వర్క్ చేస్తూ వెస్టర్న్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండవీటి వాగు దగ్గర పైన ఏదైతే బ్రిడ్జి కడతారో దాని కిందంతా మట్టి ఉంది. ఆస్టిస్గా వర్క్ ఉంది. వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది. బ్లాక్ అయినందు వల్ల వాటర్ రివర్స్ అన్నాయి. ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, తప్పవు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అట్లాంటివి వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి. అవన్నీ టెంపరీ. దాన్ని బేస్ చేసుకొని అమరావతి అయిపోతుంది కరెక్ట్ కాదు. ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు ఆ 11 సీట్లు కూడా కాదు 0 చేస్తారు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి అని పూర్తి అయిపోద్ది. మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు. అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. గత నెల యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి. ఈ నెలలో కూడా వర్షాలు ఉన్నాయి. జనరల్గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వరకు మనం ఇల్లు కట్టుకుంటున్నా మనం కొద్ది రోజులు ఆగుతుంది. అలాగే ఈ నెలలో కొంత స్లో అయిన మాట వాస్తవమే. దానికే రచ్చ చేసేసి గందరగోళం చేయటం కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి ఎంతో వేగవంతంగా ముఖ్యమంత్రి గారు నెలకు 2 సార్లు రివ్యూ చేస్తూ వారిచ్చే డైరెక్షన్ ప్రకారం అథారిటీలో డెసిషన్స్ తీసుకుంటున్నారు. క్యాబినెట్లో పెడుతున్నారు. కంప్లీట్ చేసి ముందుకు పోతుంది. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు వాటర్ యాక్చువల్ స్టాక్ అయిందో దాన్ని కొద్దిగా బైపాస్ చేస్తున్నారు. యాక్చువల్గా పక్కన కాలువ తవ్వి, ఎందుకంటే వర్షాల సీజన్ అయిపోతేనే ఈ బ్రిడ్జి కింద ఉన్న మట్టి 25 అడుగులు తీయగలరు. ఇప్పుడు తీలేరు. అందువల్ల బైపాస్ చేయడానికి యాక్చువల్గా సిఆర్డీ వాళ్ళు అటు నేషనల్ హైవే వాళ్ళతోనూ ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి యాక్చువల్గా చేస్తున్నారు. బహుశా సాయంకాలానికి అది పూర్తయితే వాటర్ కంప్లీట్గా ఫ్లో అయిపోతుంది. అందువల్ల మరొకసారి నేను నాయకులకు చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాట్లాడినా మార్చి 31వ తేదీకి 4,000 హౌసెస్లో ఒక 3 టవర్లకు సంబంధించి సుమారుగా ఒక 250 హౌసెస్ తప్పితే మిగతా అన్ని మార్చ్ 31కి అయిపోతాయి. 4,000 హౌస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మార్చ్ 31 లోపల. అదే 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు అయిపోతాయి.
ఇక్కడ ఎప్పుడు అయిపోయాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ లైన్లు కూడా పైన లేదు, భూమి లోపలేసాం. కేబుల్స్, టెలిఫోన్ కేబుల్స్ కూడా భూమి లోపలే. ఆ డ్రింకింగ్ వాటర్ అన్నీ అండర్ గ్రౌండ్ అవటం వల్ల యాక్చువల్గా అవి తవ్వి అవన్నీ చేసిన తర్వాత కాంక్రీట్ వాల్స్ కడుతున్నారు. కాంక్రీట్ వాల్స్ లోపల యాక్చువల్గా లైన్స్ పోతాయి. అందువల్ల కొద్దిగా సమయం పడుతుంది. ఉత్తర రోడ్లు అయితే ఎప్పుడు అయిపోయింది. అది ఏది ఏమైనా 1.5 yearలో 360 కిలోమీటర్ రోడ్లు అయిపోతాయి. 2.5 yearsలో రైతు సోదరులకు ఏదైతే లేఅవుట్ రోడ్స్ అవి పూర్తవుతాయి. 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ అయిపోతాయి. రాళ్ళు ఏదైతే పోయిండాయో యాక్చువల్గా స్టోన్స్, ఆ స్టోన్స్ కూడా కొద్దిగా వర్షాలు తగ్గిన తర్వాత